అందులో నా ప్రేమంతా కలిపి తీసుకొచ్చాను. నాకు ఆ విషయం తెలుసు. దాన్ని కాఫీ అంటారా? కడుపులో ఇంత కక్ష పెట్టుకుంటాం అనుకోలేదు. ఏదో మాట వరుసకి సారీ అనేస్తే అన్నీ మర్చిపోయి మామూలుగా అయిపోయాను. నీ సంగతి తెలిసి కూడా నేను అలా చేయడం పొరపాటే. నువ్వు ఈ జన్మకు మారం. కావాలని కషాయం తయారు చేసి నా మొహాన కొడతావా? నిన్ను మీ మమ్మీ అతి గారాబం చేసి చెడగొట్టింది. అందుకే ఇలా తయారయ్యావు. భర్తన గౌరవం కూడా నీకు లేదు. అయినా నేనేమన్నానని నీ గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటే విని భరించలేక హితవు చెప్పాను. అంతే కదా? చదువుకున్నదానివి, బోల్డ్ అంత సంస్కారం ఉన్నట్టు కనిపించేదానివి. నేను ఎందుకు చెప్పానో ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలాగూ? చేసిన తప్పుని సరిదిద్దుకోకపోగా ఇప్పుడు కావాలని ఇలాంటి కాఫీ తీసుకొచ్చి నా మొహాన కొడతావా? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇలా చేసి పగ సాధించానని గొప్పగా సంతోషపడిపోతున్నామేమో. అది నిన్ను నువ్వే మోసం చేసుకోవడం అవుతుంది. నన్ను అవమానించి బాధ పెడితే నీకొచ్చే లాభం ఏమీ ఉండదు. నీ బతుకే నాశనం అవుతుంది. అరిచి గోల పెట్టి నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటున్నావేమో. అది కూడా నీ భ్రమే. నువ్వు పంతానికి పోతే నేను నీకు మరింత దూరం అయిపోతాను. అంతేగాని నీ చేతుల్లో కీలుబొమ్మగా మాత్రం మారను. అదెన్నటికీ జరగదు. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. నేను ఆప్యాయతకి విలువిస్తాను. దాన్ని చేతకానితనమని నువ్వు అనుకుంటే నిన్నెవరూ కాపాడలేరు. చిచి, ఇమ్మెచ్యూరిటీ కూడా ఓ హద్దంటూ ఉండాలి. చివరికి ఇలాంటి పని చేస్తావనుకోలేదు. టిఫిన్ చేశారా బాబు? ఒక్కళ్లే బయలుదేరారు. సమతమ్మను కూడా మీతో పాటు ఆఫీసుకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఆ సమత పేరెత్తావంటే మర్యాద దక్కదు. అయ్యో, అదేంటి బాబు అంత మాట అనేశారు? పాపం ఆయమ్మ మీకోసమని స్వయంగా కాఫీ కలుపుకొని తీసుకెళ్ళింది. నేను కల్పిస్తానమ్మా అంటే ఒప్పుకోలేదు. తానే తయారు చేస్తానని గొడవ చేసి మరీ నన్ను వంటింట్లో నుంచి బయటికి తరివేసింది. తరివేస్తుంది. ఎందుకు తరివేయదు? తను అనుకున్నది సాధించాలంటే ఆ పని చేయాలిగా. మరి పిచ్చికి వెర్రి కూడా ఓ హద్దంటూ ఉండాలి. కాఫీ కలుపుతానని చెప్పి కషాయం తీసుకొచ్చి నా మొహాన పడేసింది. అయ్యో, కషాయం ఏంటి బాబు? అవును, తను కలుపుకొచ్చింది అదే. నా మీద కోపంతోనే అలా చేసింది. నవ్వుతూ కనిపిస్తే చేసిన తప్పు తెలుసుకుందేమో అనుకున్నాను. అయినా తనలో మార్పు ఆశించడం నా బుద్ధి తక్కువతనమే. ఆవిడి గారి పెంపకమే అలాంటిది. చిచి, ఈ విషయం చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. రామ 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 రామ, అంత పని చేసింది ఆవిడ. ఏదో కాఫీ కలుపుతానంటే నేను మామగారు చాలా సంతోషపడిపోయాం. మీ మధ్య గొడవలు మాయమై మళ్ళీ ఒకటవుతున్నారని తెలిసి సంతోషించాం. కానీ ఆయమ్మ ఇంత పని చేస్తుంది అనుకోలేదు. మనం ఎంత బాధపడి ఏం ప్రయోజనం మహాలక్ష్మి? ఆ మనిషికి బుద్ధుండాలి కదా. అయినా పాపం చిన్నపిల్ల, తన తప్పేం లేదులే. ఈ ఇంట్లో తిష్ట వేసి భర్త మీద ఉన్నవి లేనివన్నీ నూరిపోస్తోంది ఆవిడగారమ్మ. ఆవిడెలాగో మొగుడిని చంపి జైలుకెళ్ళింది. ఇప్పుడు కూతురు కాపురం పాడు చేయడానికి కంకణం కట్టుకుంది. ఆ రాక్షసుది ఉందా ఇంట్లో? లేదమ్మా, పొద్దున్నే గుడికెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు. అదో వంక. ఆ పేరు చెప్పి ఎక్కడికెళ్ళిందో ఏమో. పాత పరిచయాలు బోల్డ్ అని ఉంటాయి కదా, ఎవరినో కలవడానికి వెళ్ళుంటుంది. ఎవరై ఉంటారమ్మా? ఇంకెవరు? ఏ దొంగో కూనికోరో. అయినా నాకెందుకు వచ్చిన గొడవ? మళ్ళీ ఈ మాటలు వింటే ఆ సమతొచ్చి నా మీద విరుచుకుపడుతుంది. లేనిపోని తంట. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకెందుకు వచ్చిందిలే. ఎవరెట్టా పోతే మనకెందుకు? అసలే చుట్టపు చూపుగా ఈ ఇంటికొచ్చి ఇక్కడ తిష్ట వేశానని రోజుకు 4 సార్లన్నా సమత నన్ను దెప్పి పొడుస్తోంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నేనే గొడవలు సృష్టించానని అనవసరంగా నా మీద చిందులేస్తుంది. నాకెందుకు వచ్చిందమ్మా? అసలు ఆయన బైరాగులో కలిసిపోయిన దగ్గర నుంచి ఎవరి గొడవ పట్టించుకోక ఏదో నామానా నేను పడుంటున్నాను. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈ పిల్లొచ్చి నా మీద ఎగిరి పడుతోంది. నాకు అసలే ఈ మధ్య గుండె దడ, ఆయాసం ఎక్కువయ్యాయి. నీకు తెలుసుగా మహాలక్ష్మి. అవునమ్మా, మరే ఏదో ఓ 4 రోజులుండి వెళ్ళిపోయేదాన్ని. కృష్ణ రామ అంటూ ఓ మూలన పడుండక నాకెందుకు ఈ లేనిపోనివన్నీ? ఆ దాత్రి సమతలు ఎక్కడికైనా పోని, ఎవరితో అన్నా ఊరేగిని, నాకెందుకు? అసలోళ్ళకి లేని బాధ కొసరపీనుకు దేనికని మధ్య నాకెందుకు? వంటింట్లో బోల్డ్ అంత పని ఉంది. మనం ఊరి మీద పడి తిరిగే ఆడవాళ్ళం కాదు కదా. పద వెళ్ళి పని చూసుకుందాం. ఆవిడ మాటలకు మీరు నొచ్చుకోవద్దు బాబు. ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే. పెద్ద ఆవిడ కదా, చాదస్తం ఎక్కువ. ఇలాంటివి మీరు పట్టించుకోవద్దు. చదువుకున్న ఆడాళ్ళు కదా, అలాగే బయట తిరిగొస్తూ ఉంటారు.
పట్టించుకోవద్దు. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. టిఫిన్ తీసుకొస్తాను, తిని ఆఫీస్కి వెళ్ళండి. నాకేం అక్కర్లేదు. అయ్యో, అలా అంటే ఎలాగూ? ఆరి మీద అలిగి ఆకలిని చంపుకుంటారా ఎవరైనా? అయినా ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే, పట్టించుకోవద్దు బాబు. చూసి చూడనట్టుండండి. చదువుకున్నాడాళ్ళు కదా, అభిమానాలు ఎక్కువ ఉంటాయి. వస్తాను బాబు. నా బంగారు కొండ, నా కడుపు పంట చల్లార్చావు. నీకిస్తానన్న దాంతో పాటు గాజుల జత కూడా ముట్ట చెప్తానులే. అవునా అమ్మా? బంగారపవేగా. అవి కూడా ఇస్తాను. సమత ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి సుధీర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాక ఆ పని చేస్తాను. అప్పటిదాకా ఈ మట్టి గాజులతో సరిపెట్టుకో. మట్టివా? నీ మొహం మండా. ఇంత చేసి పెడితే మట్టి గాజులు నా మొహాన్ని కొట్టాలనుకుంటున్నావా? నీ బతుకొచ్చాడా? నీకెలాగో మొగుడు మొదలు లేరు, వాళ్ళ బతుకును కూడా బండల పాలు చేయాలని చూస్తున్నావు. ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడో నీ రోగం కుదురుస్తాడు. ఏం చేస్తున్నావు మహాలక్ష్మి? ఓసారి ఇలారా. వస్తున్నానమ్మా. మళ్ళీ ఏం ఆలోచించి తెచ్చిందో ఏంటో. చస్తున్నాను ఈవిడి గారికి చాకరీ చెయ్యలేక. ఏం మహాతల్లి, గుడికెళ్ళొచ్చావా? చాలా గొప్ప పని చేసావు. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఏం కోరుకుంటారమ్మా? కూతురు కాపురం చల్లగా ఉండాలని కోరుకొని ఉంటారు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఈ మనిషికి నిలువెల్లా పొగరే. అయినా ఇవిడ గారు కోరుకోగానే అయిపోతుందా? ఇలాంటి వాళ్ళు గుళ్ళోకి అడుగు పెడితే ఆ ప్రదేశానికి అరిష్టం. అయినా చేసిందంతా చేసి కూతురికి అల్లుడికి మధ్య గొడవలు పెట్టి ఇప్పుడేమీ తెలియనట్టు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తే పని అయిపోతుందా? ఆ దేవుడికి ఆ మాత్రం తెలీదా? ఇలాంటి వాళ్ళ కోరికలు ఎన్నటికీ తీర్చడు. దేవుడికి జాలిగుండి ఎక్కువ కదమ్మా. ఎంత పాపం చేసినా నన్ను మన్నించు స్వామి అంటే జరిగినవన్నీ మర్చిపోతాడు. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. అలా అయితే తెల్లారేపాటికి వీళ్ళిద్దరూ ఇంత తగాదా ఎందుకు పడేవాళ్ళు? ఏంటి అలా చూస్తున్నావు? అవునమ్మా, నువ్వు అటు వెళ్ళగానే నీ కూతురు అల్లుడు మళ్ళీ కాట్లాడుకున్నారు. వాళ్ళకి సర్ది చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. అయినా మన పిచ్చి కాకపోతే వాళ్ళు ఇంకా కలిసి ఉంటారంటావా? ఉన్నమాటే అంటున్నానమ్మా. వాళ్ళ పద్ధతి చూస్తుంటే వాళ్ళిక కలిసి ఉండరు అనిపిస్తోంది. నీ కూతురికి కూడా నీ పోలికే వచ్చినట్టుందిలే. మొగుడితో తగాదా పడి వదిలేపోతోంది. ఆ తర్వాత ఏ మగాడి పెత్తనం లేకుండా మీరిద్దరూ హాయిగా ఉండొచ్చు. ఎదురు బదురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు. అలా ఏం జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా సమతా సుధీర్లు విడిపోరు. అందుకోసం నేనేమైనా చేస్తాను. కొంపదీసి మరో కూని ఏమైనా చేస్తావా ఏంటి? తల్లోయ్, నువ్వు చేసినా చేస్తావు. నిన్ను నమ్మడానికి వీల్లేదు. చూసావా ఆ మహాతల్లికి ఎంత ధైర్యమో? మనం ఇన్ని మాట్లాడుతున్నా పట్టనట్టు వెళ్ళిపోతోంది. అవునులే, అన్నిటికీ తెగించింది. లోకం ఎంత దుమ్మెత్తిపోస్తే మాత్రం ఈడుకో లెక్క. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. అయినా మనకెందుకులే, ఎవరెట్టా పోతే మనకేంటి? ఈ దరిద్రపు సంత మన ఇంట్లో తిష్ట వేసింది కాబట్టి ఇంతగా బాధపడిపోతున్నాను గాని లేకపోతే నాకెందుకు? అనవసరంగా మా కృష్ణ వంశానికి అప్రతిష్ట వస్తుంది. అదే నా బాధ. వాడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ అమ్మా కూతుళ్ళిద్దరు ఇలా చేశారు. రేపు భార్యాభర్తలు విడిపోయినా వీళ్ళకేం బాధ ఉండదు. కుమిలిపోయేది మా కృష్ణే. ఊరుకోండమ్మా, మరీ అంత ఎక్కువగా బాధపడకండి. వ్యవహారం అంత దూరం దాకా వస్తే ఓదార్చడానికి మీరు ఎలాగో ఉన్నారు కదా. అమ్మా, ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. మీరంత గట్టిగా అరిచినా ఇప్పుడు వినిపించదు. అంతేనంటావా? అవునమ్మా, అరిచి అరిచి ఆయాసం తెచ్చుకోవడం దేనికి?
ఆవిడ మొహం చూసారుగా ఎలా మాడిపోయిందో. దెబ్బకి మూటా ముల్లే సర్దుకొని కూతుర్ని కూడా తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం. మీ పాచిక పారినట్టే. మీరనుకున్నది సాధించారు కదా, ఇక శాంతించండి. ఈవిడంత తేలిగ్గా ఇక్కడి నుంచి బయటపడదు. మొండిగటం, మొగుడని చూడకుండా చంపి జైలుకెళ్ళిన రాక్షసి ఈ మాత్రానికే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అలా జరగాలంటే మనం ఇంకేదైనా చెయ్యాలి. నువ్వు అటు వెళ్ళగానే నీ కూతురు అల్లుడు మళ్ళీ కాట్లాడుకున్నారు. అయినా మన పిచ్చి కాకపోతే వాళ్ళు ఇంకా కలిసి ఉంటారంటావా? నీ కూతురికి కూడా నీ పోలికే వచ్చినట్టుందిలే. మొగుడితో తగాదా పడి వదిలేపోతోంది. ఆ తర్వాత ఏ మగాడి పెత్తనం లేకుండా మీరిద్దరూ హాయిగా ఉండొచ్చు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయితే వాళ్ళు అంటున్నది నిజమేనన్నమాట. నువ్వు ఆయన మళ్ళీ గొడవ పడ్డారన్నమాట. పొద్దున్నే చెప్పి వెళ్ళా కదమ్మా, నువ్వే వెళ్ళి ఆయన్ని పలకరించాలని. టిఫిను కాఫీ కూడా తీసుకెళ్ళివ్వమన్నాను. నువ్వలా ఎందుకు చేయలేదు? నువ్వు చెప్పినట్టే చేశానమ్మా. అవునా? అవును, కానీ సుధీర్ చాలా వింతగా ప్రవర్తించాడు. ముందు ప్రేమగా మాట్లాడి ఆ తర్వాత నేనిచ్చిన కాఫీ ఓసారి సిప్ చేసి కోపంగా దాన్ని నేలకేసి విసిరి కొట్టాడు. అదిగో అటు చూడు. తనెందుకు అలా ప్రవర్తించాడో నాకు అంతుపట్టలేదు. మనసులో ఏదో కోపం పెట్టుకుని కావాలని అలా చేశాడనిపిస్తోంది. లేదమ్మా, నువ్వలా అనుకోవద్దు. ఇలాంటి ఊహలే కాపురాల్ని నాశనం చేస్తాయి. డెఫినెట్గా ఏదో జరిగే ఉంటుంది. ఊరికి నీ సుధీర్ అలా ప్రవర్తించడు. పైగా నువ్వే అంటున్నావు కదా, ముందు ప్రేమగా మాట్లాడి ఆ తర్వాత కాఫీ కప్పుని విసిరి నేలకేసి కొట్టాడని. అవును, కాఫీ నువ్వే కలిపావు కదా? నేనే కలిపాను. నువ్వే తీసుకెళ్ళిచ్చావు కదా? అవును, నేనే తీసుకెళ్ళాను. ఏ? మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు మధ్యలో ఆ కాఫీ కప్పుని ఇంకెవరికైనా ఇచ్చావా? అది మధ్యలో ఒకసారి మహాలక్ష్మి తీసుకుంది. అది వాళ్లే కావాలని ఇదంతా చేయించారు. నేను ఊహించింది నిజమే. మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఆ రత్నమాలే ఇదంతా వెనకుండి చేయించింది. ఆ మహాలక్ష్మి కావాలని నీ దగ్గర నుంచి కాఫీ కప్పు తీసుకుని అందులో ఏదో కలుపుంటుంది, లేకపోతే ఇలా జరగదు. అవునమ్మా, మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుధీర్ మనసుని వాళ్ళు రోజూ కలుషితం చేస్తున్నారేమోన్న నా అనుమానం. నువ్వు వీలైనంత వరకు సుధీర్ దగ్గరే ఉంటూ అతని మనసుని ఎవరూ పాడు చేయకుండా చూసుకోవాలి. అలాగే ఇక ముందు ఎటువంటి అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎప్పుడైనా సుధీర్ ఆవేశపడినా నువ్వే కొంచెం తగ్గి సర్దుకుపో. అది నీకు మంచే చేస్తుంది. అనవసరపు ఆహాలకి అభిమానాలకి పోకు. వాటి వల్ల ఒరిగేదేం ఉండదు. నా మాట వినమ్మా.
నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో. నేనిక్కడుండి నీకు మేలు చేయకపోగా నీ కాపురం పాడు కావడానికి కారణంగా మారినందుకు చాలా బాధగా ఉంది. అమ్మా, అవునమ్మా, నేను మొదట్లోనే చెప్పాను ఇక్కడ నేనుండటం మంచిది కాదని. నువ్వే నా మాట వినిపించుకోలేదు. ఇప్పటికైనా నీకెలాగో నచ్చజెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నిన్నీ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఆ రాక్షసులు వాళ్ళనుకున్నది సాధించడానికి ఏవైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అందుకే ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా నీకోసం ఉండాలనుకుంటున్నాను. ఎలాగైనా నీ కాపురం నేనే సరిదిద్ది ఇక్కడి నుంచి బయటపడతాను. నువ్వు అనవసరపు ఆవేశాలకి పోక జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు చేస్తానని మాటిస్తేనే నేనిక్కడ ఉంటాను. అమ్మా, అవునమ్మా, అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తేనే నేనిక్కడ ఉంటాను. ఏది నాకు మాట ఇవ్వు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా బంగారు తల్లి. ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి నువ్వు నాతో మాట్లాడడం లేదు. నాకెంత బాధగా ఉందో తెలుసా? నీతో మాట్లాడకుండా నేను బతకలేనని నాకు అర్థమైపోయింది. నేను తెలియక ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించినట్టయితే నన్ను క్షమించు. అందులో నా ప్రేమంతా కలిపి తీసుకొచ్చాను. ఎస్, కమిన్. సారీ బాబు, లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. పర్వాలేదు బాబు, మీతో ఒక్క మాట చెప్పెళ్ళిపోదామని వచ్చాను. ఈ టైం అప్పుడు డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు, దాందే ఉందిలేండి. ఏం లేదు బాబు, సమత గురించి మాట్లాడదామని వచ్చాను. ఇబ్బంది పడాల్సిందేమీ లేదు బాబు. నేను సమతని సమర్థించడానికి ఇక్కడికి రాలేదు. తను చేసింది తప్పే. తన తరఫున క్షమాపణలు చెప్పడానికొచ్చాను. మీరు చెప్పడం దేనికిలేండి. కాదు బాబు, అది నా బాధ్యత. తల్లిగా నేను కోరుకునేది ఒక్కటే, మీరు సమత ఎటువంటి కలతలు లేకుండా కళకళ్లాడుతూ కాపురం చేసుకుంటుంటే చూడాలని నా కోరిక. నాకు ఆ కోరిక ఉంది, కానీ తను సహకరించాలి కదా. నిజమే బాబు. కాకపోతే ఒక మాట చెప్తాను, పెద్దదాన్ని. నేనిలా అంటున్నందుకు వేరేగా అనుకోవద్దు. పర్వాలేదు, చెప్పండి. తనకి నువ్వంటే చాలా ప్రేమ బాబు. ఆ విషయం గురించి నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకో. కాకపోతే పొద్దున్న జరిగిన దాని గురించి నీకు నిజాలు తెలియాలి.